ఇది కామన్గా ఎవరికి వస్తుంది అంటే చిన్న పిల్లల్లో వస్తుంది, ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 65 years 65 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళలో వస్తుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొన్ని జబ్బులకి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే సిస్టమిక్ ఎర్థమెట్, అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్కి స్టెరాయిడ్స్ తీసుకునే పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్లకు కానీ, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి కానీ, నెక్స్ట్ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ, సిఓపిడి ఉన్నవాళ్ళు, ఐఎల్డి, ఇట్లాంటి గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం హై రిస్క్ గ్రూప్ అన్నమాట. అంటే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వస్తే కొంచెము అది కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్లో కొంచెం మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లోనే ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.